నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప మైనింగ్ లీజ్ గడువు పూర్తయినప్పటికీ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ వారు యథేచ్ఛగా స్వర్ణముఖి నదిలో ఇసుకను దోపిడీ చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ మరియు మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం సమీపంలో స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుక రీచ్ను సునీల్ కుమార్ మరియు టీడీపీ జనసేన పార్టీల నాయకులు పరిశీలించారు. చిట్టమూరు మండల పరిధిలోని మెట్టు గ్రామ సమీపంలో స్వర్ణముఖి నదిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను పరిశీలించిన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ మెట్టు ఇసుక రీచ్ జయప్రకాష్ పవర్ వెంచర్ సొంత వారికి వైసీపీ ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని తెలిపారు. అయితే లీజ్ గడువు జనవరి 9, 2024 సంవత్సరానికి పూర్తయింది. కానీ జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థ యథేచ్ఛగా ఇప్పటికీ ఇసుక రీచ్ నుండి ఇసుకను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. స్వర్ణముఖి నదిలో కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు దారుణమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గూడూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర పాలకులు అన్నదాతలను తీవ్రవాదులుగా భావిస్తూ దాడులకు పాల్పడటం దారుణమన్నారు. హక్కుల సాధన కోసం శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై విచక్షణారహితంగా రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో యువ రైతు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రూపొందించిన 3 నల్ల చట్టాలు అన్నదాతల పట్ల శాపంగా మారతాయన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీల పరం చేసేందుకు కార్పొరేట్కు అనుకూలంగా చట్టాలు చేస్తున్నారన్నారు. 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశంలోనే చారిత్రక రైతు సమ్మె ఢిల్లీ ప్రాంతంలో ఏడాది పాటు కొనసాగిందన్నారు. 3 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల తర్వాత మళ్లీ నల్ల చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. వెంటనే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులతో చర్చించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతుల నిరసనకు మద్దతుగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు కె నారాయణ, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చే ముందు రైతులకు వామోగ్య విధంగా అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ శక్తులకి ఈరోజు దోచిపెట్టే విధంగా కాకుండా రైతులకి న్యాయమైనటువంటి, రైతులకు ఆదాయం వచ్చేటువంటి
చట్టాలు తేవాలి, కానీ కార్పొరేట్లకు అనుగుణంగా చట్టాలు తేవాలని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇకనైనా కానీ ఈ నల్ల చట్టాలను కూడా, ఈ ఎంఎస్పీ మద్దతు ధరగా ఇటువంటి చట్టాలను కూడా రివర్స్ చేసుకోకుండా ఇది రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో రేపు 2024 ఎలక్షన్లు కూడా పార్లమెంట్లో కూడా మీకు తగిన బుద్ధి రైతులకు చెప్తామని చెప్పి కూడా మేము సిపిఐకి హెచ్చరిస్తాం. మళ్ళీ కూడా మొన్న నుంచి కూడా సింగ్ బార్డర్ కాడ ధర్నా చేస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ మద్దతు ప్రభుత్వం రైతులను చూడకుండా పక్క వాళ్ళ మీద విచక్షణాత్మకమైనటువంటి దాడులు చేస్తూ బుల్లెట్, బాష్పాయబులు, టీయర్ గ్యాసులు కొడుతూ, అదేవిధంగా ఢిల్లీకి వచ్చేటువంటి సరిహద్దుల్లో పెద్ద పెద్ద మేకులు కొడుస్తూ, పెద్ద బుల్డోజర్లు అడ్డం పెట్టు గుంతలు తవ్వించే విధంగా అనేక రకాల నానా హింసలు పెట్టి వాళ్ళని అనేక మౌలిక వసతులు కూడా లేకుండా వాళ్ళు తెచ్చుకొని తినడానికి సరుకును కూడా ధ్వంసం చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల మీద కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. అందులో భాగంగానే మన జరిగినటువంటి టీయర్ గ్యాస్ కాల్పుల్లో కూడా ఒక యువ రైతు 21 సంవత్సరాల యువ రైతు కూడా చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ యువ రైతుకి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుకి ఇవ్వాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబానికి ఒకటి ఇవ్వాలని చెప్పి ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్న రైతులు ఆ బాడీని అక్కడే పెట్టుకుని కూడా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని కూడా సిపిఐ దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలుగా కూడా నిరసనలు తెలియజేస్తూ వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ, అందులో భాగంగానే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో కూడా మేము గూడూరు పట్టణం ఇబ్బందులు, వాళ్ళు మిలిటరీని అనేక ఫోర్సులు దింపి వాళ్ళ మీద చేయని దాడి లేదు. అనేక విధాలుగా వాళ్ళు తీవ్రంగా వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ మీద చేసే ప్రతి చర్య కూడా హేయమైన చర్యది. అది మామూలుగా వాళ్ళ రైతులుగా చూడకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆఖరాకి మనుషులు చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యనే మొన్న 4 రోజుల నాడు ఒక మనిషి చనిపోయారు. అయినా కూడా రైతుని వాళ్ళు ఇళ్ళకి పంపించి వాళ్ళు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆపకుండా అక్కడే ఉండి వాళ్ళంతా కూడా ఏంటంటే ఆ ఉద్యమం మేము అనుకున్న పంటలకి గిట్టుబాటు ధరలు వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము, మాకు న్యాయం చెయ్యాలా అని చెప్పి వాళ్ళు కూకొని ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ మీద ఆ రకరకాలైన ఆందోళనలు, ఆగ్రాకి బుల్లెట్లు, గ్యాసు గందరగోళంగా వాళ్ళ మీద జరుగుతూ ఉంటే అయినా అన్నిటికీ భరించి రైతులు ఈరోజు అక్కడ నిలబడి వాళ్ళ ఉన్నటువంటి సమస్యల కోసం ఉన్నారు. మొన్న రద్దు చేశారు. మిగిలినవి వాటిల్ని కూడా మేము వెంటనే దానికి పరిష్కారం చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధరని శాశ్వతంగా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. అయితే ఇవాళ 2 సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా దానికి మాత్రం దాని గురించి పట్టించుకోనందువల్ల మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆ రైతులంతా కలిసి గిట్టుబాటు ధరల కోసం శాశ్వతంగా పంటలు పండించిన పంటకి ఒక రేట్ అనేది ఉండాలని చెప్పి గట్టిగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అది కేంద్ర ప్రభుత్వం చెప్పి తప్పుకున్నది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమలు పరచాలని చెప్పి మళ్ళా ఇవాళ అటువంటి ఆ ఆందోళనకే రైతులంతా కూడా దిగారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం ఆనందంగా ఉందని, అందుకు ఆయనకు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు సునీల్ కుమార్కు అభినందనలు తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ పేరు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామ పర్యటనలో ఉన్న సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఏ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చినా కూడా క్రమశిక్షణతో ఆ కార్యక్రమాలన్నీ చేశారని, నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో తనకు మాట ఇచ్చిన విధంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకారంతో నియోజకవర్గంలోని ప్రజల అభిమానంతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని గూడూరు నియోజకవర్గానికి నా పేరు అంటే సునీల్ కుమార్ అనే నా పేరు అనౌన్స్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మా నాయకులు, యువ నాయకులు, రాబోయే రోజుల్లో మా కాబోయే నాయకులు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందువల్లంటే
యువగళం పాదయాత్ర మా గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు నుండి మొదలై దిగ్విజయంగా అన్ని మండల పార్టీ నాయకులు సహాయ సహకారాలతో దిగ్విజయం అయింది. అప్పుడు ఆయన ఆ రోజే నన్ను చేర్చారు పైకి. కానీ చాలామంది సునీల్ కుమార్కి టికెట్ రాదు అని చాలామంది అంటూ ఉన్నారు. నాకు ఒకటే నమ్మకం, లోకేష్ బాబు గారి మీద నమ్మకం ఈరోజు కూడా పోదు. ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. ఆయన గీతకిస్తే దాటద్దంటే దాటకుండా ఉండేటువంటి మనిషి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా సీటుకు రావడానికి కారకులు మా మండల పార్టీ అధ్యక్షులు 6 మందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాష్ట్ర కమిటీ నాయకులు కార్యదర్శి గారికి, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి అందరూ కూడా, ముఖ్యంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా అదృష్టం ఈ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఉండి కరెక్ట్ సునీల్ కుమార్కి టికెట్ ఖచ్చితంగా వస్తుంది, రావాలనేటువంటి తాపత్రయంతో ఈ 4 సంవత్సరాలు 9 నెలలు పనిచేశారు. ఈ ఉత్సాహంతోనే, రెట్టింపు ఉత్సాహంతో ఇంకొక 2 నెలలు కష్టపడి పనిచేయమని చెప్పి అందరూ కూడా చేదెత్తి మొక్కుతున్నాను. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు. ఖచ్చితంగా మేము ఈ గ్రామాల్లో ప్రజలకి మీరు ఏ సమస్యలు తీరుస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా చేసి తీరుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గ్రామాల్లో తిరుగుతుంటే ప్రధానమైనటువంటి సమస్య, మేము గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇల్లు ఇచ్చాం. ఇల్లు గవర్నమెంట్ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వాటి బిల్లులన్నీ కూడా చాలా ఆగిపోయినాయి. నేను కూడా ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు, అయ్యా ఇది మీరు ఇచ్చారు కానీ బిల్లు రాలేదు అని బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, బాబు గారు ఆల్రెడీ చెప్పారు. అలా బిల్లు రాని వాళ్ళందరూ కూడా వచ్చిన 6-7 నెలల్లో, గవర్నమెంట్ 6-7 నెలల్లో అందరికీ బిల్లు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఇది బాబు గారు చెప్పిన హామీ కాబట్టి నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చారు. నేను తెచ్చిన 3 టీఎంసీ నీళ్ళు. అప్పుడు సునీల్ కుమార్ అనుకోలే, ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చిన అబ్బో ఓహో ఆహో అని చెప్పారు. సార్ సంతోషం, వాళ్ళకి ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు ఎందుకు నీళ్ళు వదలలేదు అంటే ఇసుక దోపిడీ చేసేంత వరకు నీళ్ళు వదలరా? ఇసుక అంతా ఎత్తుకొని చెన్నైకో బెంగళూరుకో తరలించేంత నీళ్ళు వదలరా? రైతులు ఏం కావాలా? మన ప్రాంత రైతులు ఏం కావాలా? గూడూరు నియోజకవర్గం రైతులు పరిస్థితి ఏంటి ఈరోజు? కాబట్టి ఈ విధంగా మోసాలు చెప్పేటువంటి మనస్తత్వం, మోసాలు చేసే దగాతత్వం మా దగ్గర లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేకపోతే కాకపోతే కాదని చెప్తాం తప్ప అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి అది కాదు తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా నన్ను ఆదరించినటువంటి నా గూడూరు ప్రజలకి ఎప్పుడు నేను చనిపోయేంత వరకు వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాను, వాళ్ళకి విధివేడే ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మేమేమైతే హామీలు చెప్పామో, మా నాయకులు గ్రామాల్లో ప్రజలకు ఏ హామీలు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% మేము చేసి తీరుతామని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. నేను ప్రతి గ్రామంలో డోర్ తిరుగుతున్నాను. కొన్ని గ్రామాలు డోర్ తిరగలేకపోయినా అందరికైతే వచ్చి కనిపిస్తాను. టౌన్లో మా భార్య మొత్తం ఇంటింటికి తిరుగుతుంది. ఆశీర్వదించండి. మీరందరూ కూడా మీ ఆశీర్వాదంతోనే చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్ అయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఈసారి మా గూడూరు నియోజకవర్గ దేవుళ్ళ సహాయ సహకారాలతో మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి అందరినీ కూడా చేతులెత్తి ప్రాధేయపడుతున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు, నలపరెడ్డి కుటుంబాలకి, నేదురుమల్లి కుటుంబాలకి, భీమారెడ్డి కుటుంబాలకి, పేర్నేటి కుటుంబాలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. ఆ మహానుభావులందరూ కూడా పైనున్నారు. వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు కావాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతకన్నా నాకు పేద ప్రజలు, ఇప్పుడు దాకా అండగా ఉన్న పేద ప్రజలు, ఎక్కడ వెళ్తున్నా కారు చూసి చేతులుపుతా వస్తున్నటువంటి నా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఒకటే కోరిక, పేదవాళ్ళందరూ బాగుండాలా. ప్రతి పల్లెటూళ్ళలో రోడ్లు, నీళ్లు, లైటింగు ఖచ్చితంగా ఉండాలనేటువంటి తాపత్రయం ఉంది. అలాగే ఈసారి వస్తే మొట్టమొదటిగా మేము డ్రైనేజీ ఏర్పాటు చేస్తాము. డ్రైనేజీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతా కూడా సిమెంట్ రోడ్డు ఉన్నాయి, కానీ డ్రైనేజ్ వరకు మేము పోయినసారి చేయలేకపోయినాం. ఈ 5 సంవత్సరాల్లో తట్టడం మట్టి లేదనుకోండి, కానీ మా బాధ్యత. నిన్న ఏ రోడ్డు తిరుగుతుంటే ఆడవాళ్ళు నాపై తవ్వుకొచ్చారు. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి అధిదేవత, ప్రత్యధిదేవత సహిత మహానవావరణ హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
स्वाहा स्वाप्यंतरागोप्यं हस्तमहंगतंत्रम् आखे करस्थित कनीनि कपटमहंगतंत्रम् आखे करस्थित कनीनि कपक्ष्मणे सृष्टि स्थिति प्रयकेलि सुसंस्थिताये तस्यै नमः वरदा भवन्तु। वयग्रस्यामवदयोरयेन वैश् ओम हरि ओम सप्तमामरण देवता सर्वरोगहर चक्र स्वामिने अधिपतिः ऐं क्रीं ऐं सुद्रीं लिंगे महाभक्तमालिनी संशुद्धिराय स्वाहा। नमस्ते మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గూడూరు పెంచలయ్య జ్యోతి దంపతులు, వీరి కుమారులు ప్రశాంత్, ప్రదీప్లు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కాబట్టి హర మహాదేవ ఐశ్వర్యాన్ని అదేవిధంగా వరుసహస్రాయ నమః భృగపాణియే నమః అభిషేకం సర్వభూతానాం తాయోపక్వయే శ్రియ హారిత్రాత్మక్షైవ సింధూరగచ్చనా బలపుష్పాణి పుష్పాణి బృహస్పతి వదస్థానాం జుమస్వాహ లోహితాః తేషాం పురుషాః తేషాం భేమః రోణీయ లోహితాః తేషాం పురుషాః చోదా नमो दुन्दुभ्याय हन्याय नमो दिशंगिने शिवमते नमो ओम नमो हिरण्यबाहवे श्रेण्ये दिशांतपतये केशभ्य पशूनां पते नमो सस्पिंजराय यत्पशे मदे पथेनां पते नमो रुद्धाय कादिने क्षेत्रगम्भीरहि महे असभ्यो वसस्पतिनीलग्रीवो विलोकः उदेनं गोपौन्यो संचमे मयच्चमे प्रियच्च दर्शपूर्णमास्यात्मने तद्धनीभ्यां नमः नमः शंकराय चातिखंदः ज्ञानम् आपरतरः आर्केन्द्र सततं सदा दारेण रुद्धं एतत्तं धातारं सर्वसंपदाम् మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.